ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆశిస్తూ భూగోదావరి మండలంలోని వేమునగర గ్రామంలో వేమునగర గ్రామ అధ్యక్షుడు ఉపేందర్ చారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ మేరకు నేడు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అప్పుడప్పుడు చెల్లించడంతో అవి వడ్డీలకు సరిపోలేదని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నిటినీ నెరవేరుస్తుందని అన్నారు. రుణమాఫీతో రైతులకు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాట నిలబెట్టుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళా గ్రామ రైతుల తరఫున ఈరోజు పాలాభిషేకం చేయండి. నిజమైన రైతులు రుణమాఫీ అయింది. వాస్తవం గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చేయలేదు. అప్పుడు గింత చేసి అవి వడ్డీలకే సరిపోయినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏకకాలంలో ఒక రైతుకు ₹1,00,000 రుణమాఫీ అయింది. ఇలా 1,00,000 లోపు, కానీ వచ్చే వారం 15 రోజుల్లోగా 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీలు అవుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినందుకు, మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఈ రైతులకు అలాగే ఈ ప్రోగ్రామ్ను కన్వీనర్గా చేసినటువంటి వేమునూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపేందర్ గారికి కారణం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతాం అని చెప్పారు. అదేవిధంగా తనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని జరిగింది. కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని రైతులు చాలా పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మున్ముందు ఇంకా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ 27,000 కోట్లు జరిగితే ఈ ఒకటే సంవత్సరంలో 36,000 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. దీన్ని మనము గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేశాడో ప్రజెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులను కూడా కాని వాళ్ళకు కూడా నెక్స్ట్ ఈ నెల